మన ప్రభు యొక్క బలిలో పాల్పొందడానికి ముందుగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము మన భాగము 23 నుండి 32 వరకు మార్చి చదువుకుందాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 23 నుండి 32 వరకు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పెను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోంది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగుటకు త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. అలాగనే దానియేలు గ్రంథము 10వ అధ్యాయము. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన స్థానిక సంఘ వాగ్దానం 18, 19 వచనాలు కలిసి ఉన్నవి. మనందరం కూడా కలిసి ఆ 2 మాటలు చదువుకుందాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18, 19 వచనాలు. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి, నీవు బహు ప్రియుడవు, భయపడకుము, నీకు శుభమౌనుగా ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాడు. అతడు నాతో ఇట్లనగా, నేను ధైర్యము తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరచితివి కనుక నా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పి. చాలండి. చదువుకున్న లేఖన భాగం శరీరాగలిగిన మన హృదయాలకు ప్రభు యొక్క రక్తదేహాలలో పాలు పొంద నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం ప్రత్యేకంగా ప్రతి నెల జ్ఞాపకము చేయబడక్కర్లేదు, కానీ ప్రవచించుటను నిర్లక్ష్యము చేయవద్దు అన్న దేవుని మాట ప్రకారంగా ప్రభు యొక్క రక్తదేహాల విలువ, దాని ప్రాధాన్యత ఎప్పటికప్పుడు కూడా దేవుని ఆత్మ ద్వారా మనకు ప్రకటింపబడుతూనే ఉంది. యేసే రక్షకుడని నమ్మి పాపమొప్పుకొని నరకపు శిక్షను తొలగించుకొని నీటి బాప్తిస్మములో సాక్ష్యమును ఇచ్చి సంఘములో చేర్చబడిన వారందరూ కూడా ప్రాథమికంగా
ప్రభు యొక్క రక్తదేహాలకు అర్హులయ్యి ఉన్నారు. ఇంకా రక్షణ లేకపోతే, నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వకపోతే, సంఘంలో నువ్వు చేర్చబడకపోతే ఆ రక్తదేహాలకు నీకు ఎలాంటి సంబంధము లేదని గుర్తించాలి. నేను వచ్చు వరకు నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పాను. ఒకవేళ రక్షించబడి బాప్తిస్వం తీసుకొని రక్తదేహాల్లో పాలు పొందుతూ ఉన్నప్పటికీ కూడా ఈ క్షణం, ఈ గడియ, ఇప్పటి వరకు నీ జీవితం ఆయనకు ఎలా ఉంది అని ఆలోచన చేయాలి, పరీక్షించుకోవాలి, హృదయ పరిశీలన చేసుకొని, అవును నేను ఆయనకి ఇష్టకరంగానే ఉన్నాను అని నీ చేతని కలిగితే, నీ హృదయంలో సమాధానం ఏర్పడితే నువ్వు పాలు పొందు. లేదు ఇంకా నాలో ఆయనకు ఆయాసకరమైనవి ఉన్నవి, ఇదిగో ఈరోజు ఈ వాక్యం నన్ను సంధిస్తుంది, నా తండ్రి నాతో మాట్లాడుతున్నాడని గుర్తిస్తే మంచి తీర్మానం చేసుకో. వాటిని విడిచిపెట్టడానికి ప్రభు యొక్క సహాయాన్ని పొందుకో. క్షమించమని వేడుకొని అప్పుడు ఆయన రక్తదేహాల్లో పాలు పొందు. అప్పుడు నీవు శక్తిమంతుడిగా, నూతన పరచబడిన వాడిగా, ఇంకా అధికమైన దేవుని కృపను అనుభవిస్తూ ఆయన కొరకు జీవించేవాడిగా ఉంటాడు. అందుకే ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను అన్నాడు. విశ్వాసులుగా, దేవుని పిల్లలంగా మన బాధ్యత పక్కవారిని పరిశీలించడం కాదు, మనకు మనమే పరిశీలన చేసుకోవాలి. నేను దేవుని వాక్యానుసారంగా ఉన్నానా లేదా అని ఆలోచన చేసుకోవాలి. వివేచింపకుండా నువ్వు తిని త్రాగావనుకో, అది శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నావు అన్నాడు. అన్యజనులు తీసుకున్నట్లు ఇదేదో తీర్థం కాదు, అలాగే ఇదేదో ప్రసాదం కాదు, హడావుడిన వచ్చి హుటాహుటిగా చెయ్యి చాపితే నీ చేతిలో పెట్టడానికి. నువ్వు యోచించుకోవాలి, ఎలా ఉన్నాను, రక్షణ పొందాను, బాప్తిస్వం తీసుకున్నాను, సంఘంలో చేర్చబడ్డాను, నా ప్రార్థనా జీవితం మండుతుందా, నేను పరిశుద్ధంగా జీవించడానికి ఉద్దేశిస్తున్నానా, సంఘ సహవాసంలో దిద్దుకుంటున్నానా, ఆయన పని బాధ్యతగా నేను చేసుకుంటున్నానా, లేదా ఏవైనా ఇంకా వ్యక్తిగత లోపాలు నాలో ఉన్నాయా అని పరిశీలన చేసుకొని పాలు పొందేటువంటి వారంగా ఉండాలి. అయోగ్యంగా పాలు పొందితే అది శిక్షా విధి కలుగుటకే కారణమన్నాడు. లోకముతో ఆనాడు తీర్పు విధించకబడక ముందే, ఇక్కడే ఇప్పుడే ఆయన న్యాయసింహాసనం మీద నీ సరి చేసుకుంటే లోకస్తులతో పాటు నీకు తీర్పు ఉండదు. నువ్వు ప్రభు చేత శిక్షణ చేయబడతావు, లేదా తగుమాత్రము కొంచెము శిక్షతో నువ్వు సరి చేయబడతావు. దేవుని యొక్క ఏర్పాట్లో వర్ధిల్లేటువంటి వాడివిగా ఉంటావు. కాబట్టి అనాలోచితంగా, అయోగ్యంగా ఎవ్వరూ పాలు పొందకూడదు. యోచించుకొని హృదయ పరిశీలనకు సమయం ఇచ్చి, అవును ప్రభువా అని ఒప్పుకొని ఆయన రక్తదేహాల్లో పాలు పొందితే ధన్యులమవుతాం. గొప్ప ఆశీర్వాదం మనకు కలుగుతుంది. వాగ్దానాలను కూడా మనం స్వతంత్రించుకుంటాం. ఈ సంవత్సరం దేవుడు సంఘానికి ఒక ప్రశస్తమైన వాగ్దానం ఇచ్చాడు. మనం చదువుకున్నాం. కొంత భాగం కూడా మరి మొదటి నెలలోనూ, రెండవ వారం ఆ వారంలో కూడా ధ్యానం చేస్తూ వచ్చాం. చూడండి, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం ఒకరు చదవండి. నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమౌనుగాక, ఆ ధైర్యము తెచ్చుకొను అన్నది. అందరు నాతో చెప్పండి అమ్మా. నీవు, గట్టిగా చెప్పండి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమౌనుగాక, ధైర్యము తెచ్చుకొమ్ము.
ఈ మాట కేవలం స్థానిక సంఘముతోనే కాదు, వ్యక్తిగతంగా నీతోనూ నాతోనూ కుటుంబంగా సంఘ కుటుంబీకులందరితోనూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు బహుప్రియుడవు అన్నాడు. బహుప్రియులకు ఎప్పుడు కూడా అభయమే, భయం ఉండదు. భయపడవలసిన పరిస్థితులు వచ్చినా కూడా భయపడకము అనే దేవుడు తోడై ఉంటాడు. కీర్తనకాడు అన్నాడు, గాఢాంధకార లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును, నీవు నాకు తోడయ్యుండు అన్నాడు. అంతేకాదు, నీకు శుభమే. అంధకార పరిస్థితుల్లో ఉన్నావా? గాఢాంధకార మరణాంధకార ఛాయల్లోకి వెళ్తున్నావా? నీకు శుభమే. శుభమే అంటే అర్థం ఏంటంటే మేలే, ధైర్యము తెచ్చుకో అన్నాడు. ఇలాగూ బలపరిచేటువంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఈయన విలువ గుర్తిస్తున్నావా? నేనే విలువైన దానను, విలువైన వాడని అనుకుంటున్నావా? ఏం సంఘం అండి, సంఘానికి వెళ్తే నాకు ఒక విలువ ఇయ్యరు, అక్కడ ఏం ప్రాధాన్యత లభించదు, నన్ను మెచ్చుకోరు, ప్రశంసించరు, పొగడరు అనుకుంటున్నావా? నీ విలువ నా విలువ ఎంతో తెలుసా నీకు? దైవజనుడు చెప్తా ఉన్నాడు ఈ మధ్యకాలంలో వీడియోలో, బాగా ట్రెండ్ అవుతా ఉంది. చచ్చిన చేప కన్నా విలువ ఉందంట. చేప చచ్చిపోతే 150 రూపాయలకు అమ్ముతారంట. నువ్వు చచ్చిపోతే, నేను చచ్చిపోతే మనకెంత విలువ అని అడుగుతున్నాడు. విలువలేని మనకు ఆయన విలువనిచ్చాడు. మనల్ని ఎవరు కూడా కొనరు, కనీసం ఉచితంగా ఇస్తానన్నా తీసుకోరు. ఇంత విలువలేని మనకు ఆయనను కలిగి ఉండడం ద్వారా విలువ కలుగుతూ ఉందంటే ఎంత ధన్యులం. ఆయన తన విలువైన ప్రాణాన్ని పెట్టాడు, విలువైన రక్తాన్ని కార్చాడు. విలువలేని మన కొరకు ఎంత గొప్ప త్యాగం చేశాడు. దేవునితో కూర్చుండుట భాగ్యమని ఎంచుకొనలేదు. నరుడిగా, దాసుడిగా, రిక్తహస్తకుడిగా తను తాను తగ్గించుకున్నాడు. మరణం పొందునంత విధేయత చూపించాడు. విలువలేని మనకొకరు విలువిస్తే ఏంటి, విలువ ఇయ్యకపోతే ఏంటి? యేసు రక్తములో కడగబడిన వారి విలువ మనుషులు గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు గుర్తిస్తున్నాడు. మనమేంటంటే మనమేదో విలువైన వారం అనుకొని అతిశయపడుతూ ఉంటాం, అహంగా ప్రవర్తిస్తూ ఉంటాం, గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటాం. నేను విలువలేని వాడనని గుర్తిస్తే అసలు వాటికి చోటే ఉండదు. యేసయ్య దగ్గర మనం ఆయన విలువను గుర్తించినప్పుడు ఆయన మనల్ని బహుప్రియుడిగా చేస్తాడు. దానియేలు బహుప్రియుడు అయ్యాడు. దేవుని విలువను గుర్తించాడు, దేవునికి విలువైన వాడిగా ఉన్నాడు. అందుకే దానియేలు బహుప్రియుడయ్యాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా భయపడలేదు, ధైర్యంగా తన యాత్రను కొనసాగించాడు, ధన్యుడయ్యాడు. కాబట్టి మనం కూడా అలాంటి అనుభవంలో ఉండాలి. ఆ జీవితాన్ని సొంతం చేసుకోవాలి, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. దానియేలు అంటే అర్థం ఏమిటి? గట్టిగా చెప్పండి. దేవుడే. మరి ఇంతమంది మౌనంగా ఉన్నారంటే అది ఎప్పుడో ఎగిరిపోయింది హృదయంలో నుంచి. దానియేలు అంటే దేవుడే నా న్యాయాధిపతి. నాకు అయ్యగారు న్యాయం చేస్తలేరు, అమ్మగారు న్యాయం చేస్తలేరు, సంఘం న్యాయం చేస్తలేరు, జడ్జీలు న్యాయం చేస్తలేరు అనుకుంటే అది మన భ్రమ. న్యాయకర్త అయిన దేవుడు ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు. ఒకవేళ ఆలస్యంగా న్యాయం చేయొచ్చేమో కానీ తప్పక న్యాయం చేస్తాడు.
ఇందు విషయమే కదా ఆయన నిలువబడి ఉన్నాడు అన్నాడు. ఆయన కొరకు కనిపెట్టుకొని వారందరూ కూడా ధన్యులు అన్నాడు. కాబట్టి ప్రియులారా, దానియేలుకు దేవుడే న్యాయం చేశాడు. ఎందుకంటే దానియేలు విలువైన దేవునికి విలువనిచ్చి విలువైన వాడిగా ఉన్నాడు. గత నెలలలో దానియేలులో ఉన్న 6 లక్షణాలు చూసాం. మొదటి లక్షణం ఎవరైనా చెప్తారా? నిరంజన్ రావు గారు ఎవరైనా చెప్తారా? వెంకటేశ్వర్లన్న. దానియేలులో ఉన్న మొదటి లక్షణం. బుజ్జక్క, నన్ను అడగద్దయ్య గారు అంటావా? చెప్పండి. మల్లికక్క చెప్పండి. దానియేలు విశ్వాసి. ఎవరండి? విశ్వాస వీరుడు. రెండవ లక్షణం నీతిమంతుడు. మూడవ లక్షణం పరిశుద్ధతను ప్రేమించిన వాడు, పరిశుద్ధుడు. నాలుగవ లక్షణం వాక్యము చదివేవాడు. ఐదవ లక్షణం ఉపవాసముండెడివాడు. ఆరవ లక్షణం ప్రార్థన పరుడు. మీరు ఇంత త్వరగా మర్చిపోతే ఎలాగా? ఇక నాకు వేరే కొత్త ప్రసంగాలు అక్కర్లేదు. అయితే చేసిన ప్రసంగం మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు. ఇక 7వ లక్షణం ఎవరైనా చెప్తారా? మీరు ధ్యానించారా 7వ లక్షణం ఏంటో? 7వ లక్షణం దానియేలుకున్న 7వ లక్షణం. సరే, నేనే చెప్తాను. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. చెప్పండి. ప్రభువు యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, నీవు అనుకొనుచున్నావు, నీవు దేవుడవు కాక మానవుడవైయుండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నాతో చెప్పండి. దానియేలు కంటే, గట్టిగా చెప్పండి, జ్ఞానవంతుడవు. అంటే ఇది ఒక రాజును గురించి ప్రవచనం చెప్తున్నాడు యెహెజ్కేలు. తూరు రాజును గురించి ప్రవచిస్తా ఉన్నాడు. అతడేమో అతిశయపడుతూ నేను ఒక దేవతను దేవుడను అనుకుంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు దేవుడవు కాదు, దేవతవు కాదు, మానవుడవై ఉన్నావు. కాకపోతే దానియేలు కంటే జ్ఞానవంతుడవు అన్నాడు. ఈ వచనం మనకేం చెప్తుందంటే, దానియేలు జ్ఞానవంతుడు అని చెప్తా ఉంది. దానియేలు కంటే కూడా జ్ఞానవంతులు ఉన్నారు. అది అపవాది, సాతాను. కానీ దానియేలు దేవుని జ్ఞానము నొందినవాడు. దానియేలు జ్ఞానవంతుడు అని వాక్యం చెప్తుంది. ఎంత జ్ఞానం ఇచ్చాడు దానియేలు కంటే? చూడండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, ఆ దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించెను. జ్ఞానాన్ని దానియేలుకు దేవుడు అనుగ్రహించాడు. మరియు దానియేలు
సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు లేదా జ్ఞానవంతుడు. జ్ఞానం అంటే విషయమును గ్రహించడమే, తెలుసుకోవడమే, పరిశీలన చేసి అందులో ఉన్న పూర్వాపరాలను ఎరగడమే. దానియేలు తెలివి గలవాడై ఉండేను అన్నాడు. 20వ వచనం కూడా చదవండి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తమ రాజ్యమంతట నుండు శకునగాండ్ర కంటెను, గారడి విద్య గలవారందరి కంటేను పదంతల శ్రేష్ఠులు అని. అందుకే దానియేలు జ్ఞానులందరిలో ప్రధానుడయ్యాడు. ఆ జ్ఞానులందరిలో కూడా ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు ఉన్నాయి. నెలలో 30 రోజులు వస్తాయి లేదా 31 రోజులు వస్తాయి. రోజుకు ఒక్క అధ్యాయము చొప్పున మనం చదివితే నెలకి 2 సార్లు దానియేలు గ్రంథాన్ని పూర్తి చేయొచ్చు. ఇంకా 10 నెలల సమయం ఉంది కాబట్టి 20 సార్లు సంవత్సరానికి మనం దానియేలు గ్రంథాన్ని చదివి జ్ఞానము పొందొచ్చు. ఎంత గొప్ప ఆధిక్యత ఈ సంవత్సరం దేవుడిచ్చాడు. దానియేలులాగా వాక్యాన్ని చదివి, వాక్యాన్ని రాసి, ప్రార్థించి, విశ్వాసముతో, నీతితో, పరిశుద్ధతతో బ్రతికే వారమైతే ఈ జ్ఞానం మన సొంతమవుతుంది. ఇది దేవుని అనుగ్రహము వలన దానియేలుకు లభించింది. ఈనాడు దేవుని పిల్లలందరూ కూడా దానియేలులాగా జ్ఞానవంతులై ఉండాలని కోరుతున్నాడు. దేవుడు పక్షపాతి కాడు. దానియేలుకు మాత్రమే నేను జ్ఞానం ఇస్తానని లేదు, అందరికీ జ్ఞానం ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. మరి ఆ జ్ఞానాన్ని పొందుతున్నావా? ఆ జ్ఞానాన్ని సంపాదిస్తున్నావా? జ్ఞానాన్ని ప్రాక్టీస్ వలన లేదంటే ప్రయత్నం వలన ఆ జ్ఞానాన్ని మనం పొందొచ్చు. రెండవది, అనుగ్రహించే జ్ఞానం ఉంటుంది. ఆ అనుగ్రహం వలన మనం జ్ఞానం పొందొచ్చు. మనం ఈరోజు జ్ఞానవంతులమేనా? దేవుడు మనల్ని చూచినప్పుడు నా బిడ్డ జ్ఞానవంతుడే, జ్ఞానవంతురాలే అనుకుంటున్నారా? అనుకుంటున్నాడా? మనకు మనం జ్ఞానవంతులం అనుకుంటే ప్రయోజనం ఏమి లేదు. ఇతరులు నువ్వు జ్ఞానవంతులమని పొగిడినా ప్రయోజనం లేదు. నువ్వు దేవుని దృష్టిలో జ్ఞానవంతుడిగా ఉండాలి. కానీ ప్రియులారా, ఈనాడు సేవకులను, విశ్వాసులను, సంఘాలను చూసినప్పుడు ఆయన తల పట్టుకుంటున్నాడు, తల కొట్టుకుంటున్నాడు, బాధపడుతూ ఉన్నాడు, వేదనతో నింపబడతా ఉన్నాడు. ఎందుకంటే నా పిల్లలు జ్ఞానము లేని వారై నశిస్తున్నారు అన్నాడు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు ఆరేమ్మా నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానాన్ని విసర్జించుచున్నావు గనక నా సేవకుడవు లేదా నా బిడ్డవు, నా కుమారుడవు, కుమార్తెవు కాకుండా నేను నిన్ను విసర్జిస్తున్నాను. నీవు దేవుని ధర్మశాస్త్రాన్ని మరచితివి గనుక నేనును నీ కుమారులను. దేవునికి ఉన్న వ్యధ అర్థమవుతుందా? దేవుని బాధ అర్థమవుతుందా? అయ్యో, నా కుమారునికి వెండి లేదే, బంగారం లేదే,
వస్త్రం లేదే, ఆరోగ్యం లేదే, ఆస్తి లేదే, పొలం లేదే అని ఆయన బాధపడట్లేదు. నా పిల్లలకి జ్ఞానము లేదే అని బాధపడుతున్నాడు. జ్ఞానము లేని వారై నశిస్తున్నారన్నాడు. ఎందుకంటే జ్ఞానం కలగజేసే దేవుని వాక్యాన్నే, ధర్మశాస్త్రాన్నే తృణీకరిస్తూ ఉన్నావు, విసర్జిస్తున్నావు. నీది ఏ పాటి జ్ఞానం? నీ జ్ఞానం ఎంతో నేను నీకు తెలియజేసేదను అన్నాడు. అంతేకాదు, నువ్వు నా బిడ్డవు ఎప్పటికీ కాలేవు, నా కుమారుడవు కుమార్తెవు కావు, నా యాజకుడవు నా సేవకుడవు కావు అన్నాడు. నీవు నన్ను, నా ధర్మశాస్త్రాన్ని మరచితివి గనుక నేనును నీ కుమారులను. ఎంత బాధాకరమైన మాట! అసలు ఇది న్యాయమైన మాటేనా? నువ్వు నన్ను మర్చిపోయావు, నన్ను విసర్జించావు, కాబట్టి నేను కూడా నిన్ను మర్చిపోతా, నిన్ను విసర్జిస్తా అని చెప్పాలి, కానీ నీ కుమారులను మరిచిపోతా అంటున్నాడు. నీ పిల్లలను నేను జ్ఞాపకం తెచ్చుకోను, వారికి ఆశీర్వాదం ఇవ్వను అంటూ ఉన్నాడు. మనల్ని మర్చిపోతే బాగుంటుంది, కానీ మన పిల్లలను మర్చిపోతే బాగుంటుందా? అంటే మర్చిపోతే బాగుంటుందా అంటే ఆ శిక్ష మనం భరిస్తాం, కానీ మన పిల్లల మీదకి అది వస్తే ఎలా ఉంటుంది? ఆయన ఆశీర్వాదం లేని వారై, ఆయన దీవెన లేని వారై మన పిల్లలు ఉంటే ఎంత ప్రమాదం. ప్రియులారా, అందుకే తల్లిదండ్రులు, దేవుని పిల్లలు ఎంతో భయభక్తులతో, జ్ఞానంతో దేవుణ్ణి సేవించాలి. జ్ఞానము కలిగి ఉండాలి. జ్ఞానం లేకపోతే మనం నశిస్తాం. ఆ జ్ఞానం మనం కలిగి ఉండాలి. దేవునికి ఉన్న బాధ, నా జనులు జ్ఞానము లేని వారై నశిస్తున్నారన్నారు. మొట్టమొదట రక్షణార్థమైన జ్ఞానం మనం కలిగి ఉండాలి. తిమోతి పత్రికలో అన్నాడు, చూడక్కర్లేదు, రక్షణార్థమైన జ్ఞానము నీకు కలుగునట్లు బాల్యము నుండే నీవు వినిన లేఖనాలను నీవు మనస్కరించు అన్నాడు. యేసు రక్షకుడు అనే జ్ఞానాన్ని కలిగిందా? ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా? లోకంలో దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు, ప్రభువులు అనబడినటువంటి వారు ఎందరున్నా యేసయ్యే మన ఆత్మరక్షకుడు, నిజమైన దేవుడు, నిత్య జీవము గలవాడు అన్నాడు. లోక జ్ఞానాన్ని ఆయన వెర్రితనంగా చేశాడు. సువార్త ప్రకటన అనే ద్వారా, ఆ జ్ఞానం ద్వారా అనేకులను రక్షిస్తున్నాడు. ఇది వినేవారికి వెర్రితనంగా ఉంటుంది, కానీ సిలువను గూర్చిన వార్త రక్షించబడుచున్న పాపికి దేవుని శక్తి అయి ఉన్నది. ఆ శక్తిని పొందుకుంటున్నావా? నేను పాపిని ప్రభువా అని ఒప్పుకుంటే ఆ రక్షణార్థమైన జ్ఞానం నీలోకి వస్తుంది. యేసును సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తావు, ధన్యుడమవుతావు. ఒక రకంగా చెప్పాలంటే యేసును అంగీకరించకపోతే మనం అజ్ఞానులమే. ఆ అజ్ఞాన కాలాలను దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకున్నాడు. ఇప్పుడైతే అంతటను మారు మనసు పొందాలని ఆయన ప్రకటన చేస్తున్నాడు. జ్ఞానమైన క్రీస్తుని యొద్దకు వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టి తనను అంగీకరించమని బ్రతిమలాడుతుంటుండగా హృదయంలోకి చేర్చుకుంటున్నావా? పాపం ఒప్పుకుంటున్నావా? నెమ్మది సమాధానం పొందుతావు. నరకపు శిక్ష కొట్టివేయబడుతుంది, ధన్యుడవవుతావు. అప్పుడు నీవు జ్ఞానవంతుడవవుతావు. మనుష్య కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించెను అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, చెడుతనము విడిచి నడుచుటయే వివేకము అన్నాడు యోబు గ్రంథంలో. కాబట్టి రక్షణ పొందకపోతే నీకు జ్ఞానం లేదని, అజ్ఞాన మార్గంలో నడుస్తున్నావని, నరక పాత్రుడవై ఉన్నావని గుర్తించు. ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తును నీ సొంత రక్షకుడిగా అంగీకరించు, నువ్వు ధన్యుడు అవుతావు. దానియేలుకి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడో నీకు కూడా అంత జ్ఞానం ఇస్తాడు. రెండవది, జ్ఞానము విశ్వాసులకు సమృద్ధిగా ఉండాలి. పేతృపత్రికలు అన్నాడు, యేసు క్రీస్తు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి చెందుడి అన్నాడు.
ఆ జ్ఞానములో అభివృద్ధి చెందాలి అంటే రక్షణార్థమైన జ్ఞానం కలిగిన వారు పాముల వలె వివేకులై పావురాల వలె నిష్కపటులై ఉండాలి. ఆ జ్ఞానం కొరకు మనము ఆయన యొద్దకు వచ్చే వారంగా ఉండాలి. ఇంకా రక్షణ లేని వారి కొరకు బాధపడ్డాడు. ఇప్పుడు రక్షింపబడిన వారి కొరకు కూడా తన స్వకీయ ప్రజలైన ఇశ్రాయేలీయులు అనుకున్న వారి కొరకు కూడా బాధపడుతూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2-3 వచనాలు. యెషయా 1:2-3 వచనాలు చదవండి అమ్మా. 2 నుంచి చదవండి. యెహోవా మాట్లాడుచున్నాడు. పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగబడి ఉన్నారు. ఎత్తు తన కామాందును ఎరుగును, ఆ గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, జ్ఞానం లేదు, యోచింపరు, వివేచింపరు, ఆలోచన చేసుకొనరు. నా జనులు తెలివి లేని వారై జ్ఞానం లేని వారై నశిస్తున్నారన్నారు. ఒక ఎద్దుకు ఎందరు కామాందులు ఉంటారు? ఒక ఎద్దుకు ఎన్ని దొడ్డిలుంటాయి? ఒక ఎద్దుకు ఒకే కామాందు ఉంటాడు, ఒక ఎద్దుకు ఒకే దొడ్డి ఉంటుంది. ఊరంతా తిరిగిన ఎక్కడ మేసిన సాయంకాలానికి తన దొడ్డి తెలుసుకుంటుంది, తన యజమానుని ఎరుగుతుంది. మన యజమానుడు దేవుడే, మన దొడ్డి సంఘమే. సార్వత్రికంగా అదృశ్యమైన యజమాని ఒక ప్రతినిధిగా, ఒక కామాందుగా, ఒక కాపరిగా ఒక వ్యక్తిని మనకు నియమిస్తాడు. నీ కామాందు, నీ కాపరి ఎవరో నీకు తెలుసా? నీ దొడ్డేంటో నీకు తెలుసా? ఎప్పుడైతే నీవు ఆ ప్రత్యక్షతలోకి వస్తావు, తెలివి కలగజేసే మార్గాలలో చక్కగా నడుస్తావు. అటు ఇటు పరిగెత్తద్దు. దేవుడు మరలా మరలా మనకు బోధిస్తూ ఉన్నాడు. 32వ కీర్తన 9-10 వచనాలు. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ యొద్దకు, నీ దగ్గరకు తేబడునట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళముతోనూ బిగింపవలేను అన్నాడు. బిగింపవలేనని ఏదో అనానుకూల పరిస్థితులు, అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వేరొక సంఘానికి, సేవకుల దగ్గరకు తాత్కాలికంగా మనం వెళ్తామేమో, కానీ మనకంటూ ఒక సంఘం ఉందా? స్థానిక సంఘం. మన కాపరి మనల్ని పరిపాలిస్తున్నాడా? దాని మార్గంలో మనం ఉన్నాం. అదే జ్ఞానం. విశ్వాసులకు అదే వివేకం. అది లేని నాడు బుద్ధి జ్ఞానాలు లేని గుర్రాల వలె, కంచర గాడిద వలె ఉంటాము అంటూ ఉన్నాడు. నా ప్రజలు జ్ఞానం లేని వారై నశిస్తున్నారని బాధపడతా ఉన్నాడు. అందుకే దేవుడు మనందరికి కూడా పిలిపిస్తున్నాడు, మీరు అలా ఉండకండి, ఇలా ఉండండి, రండి, మనము యెహోవాను గూర్చిన జ్ఞానమును సంపాదించుకుందాము అంటున్నాడు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం, ఇందాక మనం చదువుకున్నాం. దానియేలు తర్వాతి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదుము రండి. ఈనాడు ఎంతమంది జ్ఞానవంతులు ఉన్నారు? ఆయన జ్ఞానాన్ని ఎంత పొందుతున్నాం? ఎంతగా ఆయనను అనుసరిస్తూ ఉన్నాం?
అక్షరార్థంగా ఇశ్రాయేలీయులకున్న జ్ఞానం ప్రపంచములో ఏ దేశానికి, ఏ వ్యక్తికి లేదు. ఇశ్రాయేలీయులకు దేవుడు గొప్ప జ్ఞానాన్ని అనుగ్రహించాడు. సెల్ ఫోన్ కనిపెట్టిన మొట్టమొదటి దేశం ఇశ్రాయేలీ దేశమే. ఐరన్ డోమ్ కనిపెట్టిన మొట్టమొదటి దేశం ఇశ్రాయేలీ దేశమే. ఆటం బాంబు కనిపెట్టిన మొట్టమొదటి దేశం ఇజ్రాయేల్ దేశమే. ఆల్బర్ట్ ఐన్స్టైన్ అనే వ్యక్తి, ఒక యూదుడు, ఎంత జ్ఞానాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అక్షరార్థంగా ఎంత ఉపయోగమైనాడు. అక్షరార్థమైన జ్ఞానము అవసరమే, ఆత్మ సంబంధమైన జ్ఞానము అవసరమే. అయితే ఈ అంత్య దినాలలో ఆ జ్ఞానాన్ని పొందడానికి మనం ఆయన అనుసరిస్తూ ఉన్నామా, నడుస్తున్నామా? యోసేపు జ్ఞానవంతుడు, కలల భావాన్ని చెప్పాడు. దానియేలు ఇంకా జ్ఞానవంతుడు, కలను చెప్పాడు, కలభావములను కూడా చెప్పాడు. మర్మములనన్నింటినో కూడా విడమర్చి వివరించి దానియేలు గ్రంథాన్ని నిక్షిప్తం చేశాడు. యేసు రాకడకు ఈ జ్ఞానం మనల్ని సిద్ధపరచడానికి ఉపయోగపడుతుంది. దానియేలు గ్రంథం చదివేవారు చక్కగా దేవుని యొక్క రాకడకు సిద్ధపడతారు, ఆయనలో బలపడతారు. సొలొమోను జ్ఞానవంతుడు. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ సొలొమోను వంటి జ్ఞానం కలిగిన వాళ్ళు పుట్టలేదు అన్నాడు దేవుడు. సొలొమోను దేవుణ్ణి వెండి అడగలేదు, బంగారం అడగలేదు, పొలాలు స్థలాలు అడగలేదు. ఆయన జ్ఞానం అడిగాడు. నేను బుద్ధి లేని వాణ్ణయ్యా, నాకు బుద్ధి జ్ఞానం దయచేయని అడిగాడు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. మొదటి రాజుల గ్రంథం. ఆ రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై నేను నీకు దేని నిచ్చుట నీకు ఇష్టమో దాని నడుగుమని. అప్పుడు మనమైతే ఎన్నో అడుగుతాం. అయితే ఈ సాల్మోను లేదా సొలొమోను దేవుణ్ణి అడిగాడు. అదంతా చదివితే మనకు సమయం సరిపోదు, నేను చెప్తాను. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. కాబట్టి నాకేమిమ్మన్నాడంటే 9వ వచనం చదవండి. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? నేను మంచిని చెడ్డను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును. సొలొమోను ఒక్కటే అడిగాడండి. రాజ్యాన్ని అడగలేదు, దీర్ఘాయువుని అడగలేదు, శత్రువుల ప్రాణం అడగలేదు. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయేను అన్నాడు. దేవుడు అతనితో ఏమన్నాడు? 11వ వచనంలో దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి బుద్ధి వివేకము గల హృదయాన్ని నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో ఒక్కడును ఉండడు. నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని
అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను అన్నాడు. దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను అన్నాడు. ఎంత ధన్యత! ఈరోజు సంఘం, కుటుంబాలు, వ్యక్తిగతంగా మనం అడగాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే, ప్రభువా నాకు వివేకము గల హృదయమివ్వు, జ్ఞానమివ్వు, నీ ప్రజలకు న్యాయం తీర్చేటట్టు, నా కుటుంబంలో నేను న్యాయం చేసేటట్టు, సంఘములో న్యాయం చేసేటట్టు, సమాజంలో ఎలా తెలివితో బ్రతకాలో వివేచనతో ఉండాలా ఆ హృదయం నాకిమ్ము అని అడగాలి. ఎంతమంది ప్రభువును జ్ఞానాన్ని అడుగుతున్నారు? ఆయన నిజంగా ఎంత గొప్పవాడంటే ఎవరిని గద్దించడు. ఎవరికైనా కొదవగా ఉంటే దేవుణ్ణి అడగవలేను అన్నాడు. సొలొమోనుకి ఇచ్చాడు, దానియేలుకి ఇచ్చాడు, యోసేపుకి ఇచ్చాడు. ఆయనను అడిగిన వారందరికీ కూడా జ్ఞాన వివేకములను అనుగ్రహిస్తూ వచ్చాడు. నీకు కావాలా ఈ జ్ఞానం? ఏ విషయంలోనైనా తెలివి తక్కువగా ఉన్నావా? ఆయన నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మీలో యెవ్వనికైనను జ్ఞానము కొదువగా ఉన్న యెడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన యెవ్వనిని గద్దింపక అందరికీ ధారాళంగా కావలసినంత జ్ఞానం ఇచ్చేవాడు. మన జ్ఞానం పరిమితి అయినది. సమయస్ఫూర్తి జ్ఞానాన్ని ఆయన ఇస్తాడు. తెలివియు వివేచనయు ఆయన వశం. ప్రశస్తమైన ఆలోచనలను ఇస్తాడు. నష్టపడకుండా కాపాడుతాడు. ఇహ సంబంధమైనదే కాదు, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని కూడా ఆయన అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. ఈనాడు నీ దేవుణ్ణి నువ్వు జ్ఞానం లేదు అని బాధ పెడతావా? విశ్వాసిగా కూడా జ్ఞానం లేక నశిస్తావా? నీ కుమారులను దేవుడు మరిచిపోయే స్థితి ఆయన కలగజేస్తావా? ఆశీర్వాదం పొందుతావా? ఆ జ్ఞానం సంపాదించుకుందాం రండి. ఆ జ్ఞానము కొరకు ఆయన మార్గములను అనుసరించుదుము అన్నాడు. దేవుడు ఇలాంటి గొప్ప ఆధిక్యత అనుగ్రహించినట్లుగా మనము ఆయన సన్నిధిలో ఉండాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం అయిపోతుంది. ప్రభు చిత్తమైతే మరలా ఎప్పుడైనా ప్రభు అవకాశం ఇస్తే ఆ జ్ఞానము యొక్క విషయాలను మనం ధ్యానం చేయొచ్చు. మరి తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ కళ్ళలోంచి కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.